హలో. ఈ వీడియో లెక్చర్ ద్వారా ఏపీపీఎస్సి నిర్వహించినటువంటి జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ పాస్ అయ్యి ఇప్పుడు ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు కొన్ని సూచనలు సలహాలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఏపీపీఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ప్రెస్టీజియస్, చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. అలాగనే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలా ప్రణాళికాబద్ధంగా చదివి రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటర్వ్యూస్కి వచ్చింటారు. కాబట్టి ఇంటర్వ్యూ స్థాయిలో మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయలేం. మరి ఇలాంటి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బికాస్ మనం రిటర్న్ ఎగ్జామ్లో కొంతమందిని సీరియస్ క్యాండిడేట్స్ని, కొంతమందిని నాట్ సో సీరియస్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. కానీ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఇంటర్వ్యూ స్థాయికి వచ్చారంటే అందరూ కూడా దాదాపు సీరియస్ క్యాండిడేట్సే ఉంటారని మనం చెప్పొచ్చు. మరి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఇంటర్వ్యూస్కి ముందు, ఇంటర్వ్యూ జరిగేటప్పుడు, ఇంటర్వ్యూ తర్వాత, బిఫోర్ ది ఇంటర్వ్యూ, డ్యూరింగ్ ది ఇంటర్వ్యూ అండ్ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ అని చెప్పి మనం డివైడ్ చేయొచ్చు. బిఫోర్ ది ఇంటర్వ్యూ విషయానికి వస్తే, ఇంటర్వ్యూ కోసం కాల్ లెటర్ తీసుకున్నప్పటి నుండి మనం ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి ఆ రోజు పోయే వరకు బిఫోర్ ది ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. ఇంకా మనం బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసామనుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామ్ అయినటువంటి మరుసటి రోజు నుండే ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఆ టైం అంతా కూడా బిఫోర్ ది ఇంటర్వ్యూ అని చెప్పి మనం పరిగణించవచ్చు. మరి ఈ కాలంలో అంటే రిటర్న్ ఎగ్జామ్ అయిపోయినప్పటి నుండి ఇంటర్వ్యూ జరిగే రోజు వరకు మనం కేవలం చదువుతూ ఉంటామా? ఇదేనా ఇంటర్వ్యూ కోసం మనం అయ్యే ప్రిపరేషన్ అంటే చదువుతూ ఉంటాం. మనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది చదువుతూ ఉంటాం. అలాంగ్ సైడ్ దట్ దాంతోపాటుగా మరికొన్ని విషయాలు కూడా మనం దృష్టి సారిస్తూ ఉంటాం. అవేంటో ఒకసారి చూద్దాం. మరి ఫార్మల్ డ్రెస్సింగ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. డ్రెస్సింగ్ అంత ఇంపార్టెంట్ కాదు కదా అనుకునేరు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ డిసైడింగ్ హూ గెట్స్ ది జాబ్ అండ్ హూ డజంట్. మరి మనం జెంట్స్ అయితే ఫార్మల్ డ్రెస్సింగ్ అంటే టైలర్ మేడ్ షర్ట్స్, ప్యాంట్స్, బ్లాక్ బెల్ట్, బ్లాక్ షూస్ వేసుకుని వెళ్ళాలి. అలాగనే విమెన్ క్యాండిడేట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మరీ గాడీ కలర్స్ కాకుండా, ఆ షైనీ క్లోత్స్ కాకుండా మంచి డీసెంట్గా ఉన్నటువంటి శారీస్ కానీ లేకపోతే పంజాబీ డ్రెస్సెస్ కానీ అయితే సరిపోతాయి. అట్ ది సేమ్ టైం విమెన్ క్యాండిడేట్స్ షుడ్ ట్రై టు అవాయిడ్ హై హీల్స్. రిమెంబర్, మీకు ఇన్షర్ట్ చేసుకునే అలవాటు లేకపోతే, అలాగనే షూస్ వేసుకునే అలవాటు లేకపోతే ఈ 10 to 15 డేస్ డైలీ ఫార్మల్ డ్రెస్సింగ్లో ఇన్షర్ట్ చేసుకుని బ్లాక్ షూ వేసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి పోవడం, అలాగనే ఫార్మల్ డ్రెస్సింగ్లో అద్దం ముందు అంటే మిర్రర్ ముందు కూర్చొని మనకు మనం ఇవాల్యుయేట్ చేసుకోవడం. హౌ యామ్ ఐ లుకింగ్ ఇన్ దిస్ ఫార్మల్ డ్రెస్సింగ్? ఈజ్ ఇట్ ఓకే ఆర్ డూ ఐ నీడ్ టు డూ సంథింగ్? అద్దం ముందు కూర్చున్నప్పుడు యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్. ఈ ఫార్మల్ డ్రెస్సింగ్లో ఈ కలర్ నాకు సూట్ అయిందా, ఈ షర్ట్ నాకు సూట్ అయిందా, సైజ్ ఏమైనా ఎబ్బెట్టుగా కనపడుతోందా, ఇవన్నీ విషయాలు మనకు మనం జడ్జి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫార్మల్ డ్రెస్సింగ్ పెద్దగా అలవాటు లేనటువంటి వాళ్ళు ఇప్పటి నుండే అలవాటు చేసుకోవాలి. లైక్ వైజ్ విమెన్ క్యాండిడేట్స్ ఆల్సో షుడ్ కేర్ ఫర్ దర్ డ్రెస్. ఆ రోజు ఈ డ్రెస్ వేసుకుంటే బాగుందా, మరి కలర్స్ టోటల్ కాంట్రాస్టింగ్గా ఉన్నాయా, లేకపోతే టూ బ్రైట్గా ఉన్నాయా, యామ్ ఐ లుకింగ్ డీసెంట్ ఇన్ దిస్ డ్రెస్ ఆర్ నాట్? యూ కెన్ జడ్జ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో మనం వెళ్తున్నదే టీచింగ్ జాబ్ కోసం కాబట్టి డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా డీసెంట్గా ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఎ గుడ్ ఇంప్రెషన్ ఫ్రమ్ ది ప్యానల్. నెక్స్ట్, పే అటెన్షన్ టు యువర్ లుక్స్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మనం
ఎలా కనపడుతున్నాం, మన లుక్స్ చూస్తూనే ఒక గుడ్ లెక్చరర్కి కావాల్సినటువంటి లక్షణాలు నాలో కనపడుతున్నాయా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ది యూనివర్సిటీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మనం ఫంకీ లుక్స్ కోసం వెళ్తూ ఉంటాం. అలా కాకుండా నవ్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎ జూనియర్ లెక్చరర్. కాబట్టి మీ లుక్ వైజ్ కూడా మరీ పెద్ద హెయిర్ స్టైల్ పెట్టకుండా, జెంట్స్ అయితే చిన్న క్రాప్ చేపించుకోవాలి. అలాగనే పెద్ద బియర్డ్ కాకుండా క్లీన్ షేవన్ పోవాలి. అలాగనే విమెన్ క్యాండిడేట్స్ అయితే మరీ ఎక్కువ మేకప్ లేకుండా, చాలా జ్యువెలరీ వేసుకొని పోకుండా డీసెంట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మరి జెంట్స్ హెయిర్ కట్ విషయానికి వస్తే, ఇంటర్వ్యూకి ముందు రోజు లేకపోతే ఇంటర్వ్యూకి 2 days ముందు చేసుకుంటే మనకు ఎబ్బెట్టుగా కనపడే ఛాన్స్ ఉంది. కాబట్టి గో ఫర్ ఎ హెయిర్ కట్ సమ్ 10 days బిఫోర్ ది ఇంటర్వ్యూ. దట్ విల్ బి ఫైన్. నెక్స్ట్, బ్రెయిన్ స్టార్మింగ్. చదువుతుంటాం మనం. ఎగ్జామ్ అయినప్పటి నుండి కూడా ఇంటర్వ్యూ వరకు చదువుతుంటాం. ఈ చదివే క్రమంలో ఏం చేస్తామంటే, జస్ట్ క్రామింగ్ అప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. పుస్తకాల్లో ఉండేదంతా నేను చదివేస్తాను, ఏం అడిగినా నేను చెప్పేస్తాను అనే పరిస్థితి అనిపిస్తుంది, కానీ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి పాసిబుల్. కాబట్టి వీ హ్యావ్ టు అండర్టేక్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డేటా మన దగ్గర ఉండాలి. ఒక కరికులం వీటే లాంటిది ఉండాలి. నేమ్, ఫాదర్స్ నేమ్, దెన్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఓకే, ఆల్ దీస్ థింగ్స్ మనకు తెలిసి ఉంటాయి. కాబట్టి దాని మీద మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఎగ్జాంపుల్, మన పేరు, అదే పేరు కలిగినటువంటి విఐపీస్ కానీ, లేకపోతే చారిత్రక పురుషులు కానీ, ఇతిహాసాల్లో కానీ అదే పేరు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. అలాగనే మన సొంతూరులో ఎవరైనా విఐపీస్ ఉన్నారా, లేకపోతే దానికి చారిత్రాత్మకమైనటువంటి ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా, ఇలాంటి విషయాలు తెలిసి ఉండాలి. సో మన నేమ్, ఫాదర్స్ నేమ్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఏరియాస్ ఆర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్ వేర్ వి స్టడీడ్, దెన్ గేమ్స్, స్పోర్ట్స్, హాబీస్, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ లిజన్ టు తెలుగు సాంగ్స్ అన్నాను అనుకోండి, ఆటోమేటిక్గా ది నెక్స్ట్ క్వశ్చన్ కెన్ బి అబౌట్ ది పాపులర్ సింగర్ హూ డైడ్ రీసెంట్లీ. బ్రెయిన్స్టార్మింగ్ ఈజ్ ది ప్రాసెస్ వేర్ వీ కెన్ గెస్ what questions are likely to be asked. Next, other important things. Reach the venue one day in advance. Okay? Don't plan your journey in such a way that you reach the venue of the interview just on the day of the interview. ఇంటర్వ్యూ జరిగే సిటీ ఏదైతే ఉందో ఆ సిటీకి మనం ముందు రోజే చేరుకోవాలి. దానివల్ల చాలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకు అడ్వాంటేజెస్ ఉన్నాయంటే, వీ కెన్ హ్యావ్ ఎ గుడ్ నైట్స్ స్లీప్. అలాగనే మనం ముందు రోజే పోయి అక్కడ జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూస్ అంతా కూడా ఒకసారి చూసి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు రీచ్ దేర్ అట్లీస్ట్ 1 day ఇన్ అడ్వాన్స్. తర్వాత ఇంటర్వ్యూ రోజు మనం ఏం చేయాలి అనేది ఒకసారి ఆలోచిద్దాం. మరి ఇంటర్వ్యూస్ 2 సెషన్స్లో ఉంటాయి, ఫోర్నూన్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. ఫోర్నూన్ సెషన్ 15 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆఫ్టర్నూన్ సెషన్లో ఇంకొక 15 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేస్తారు. మరి ఆ ఇంటర్వ్యూ జరిగే రోజు మనం ఏం చేస్తే సరిపోతుంది అంటే, రీచ్ ది వెన్యూ అట్లీస్ట్ 1 hour ఇన్ అడ్వాన్స్. మనకు మార్నింగ్ సెషన్లో ఉందనుకోండి ఇంటర్వ్యూ, అంటే 10 o'clockకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుందంటే మనం ఓకే తీరిగ్గా పోయేది కాదు. బై 9 వీ హ్యావ్ టు బీ దేర్ అట్ ది ఇంటర్వ్యూ హాల్. మరి ఇంటర్వ్యూ హాల్కి మనం అంత తొందరగా పోయి ఏం చేస్తాము అంటే, అక్కడ తొందరగా పోవడం వల్ల
మనం లేట్ అవుతామేమో అనే ఒక భయం నుండి మనల్ని మనం కాపాడుకుంటాం. అట్ ది సేమ్ టైం లేట్ అయ్యే ఛాన్స్ లేకుండా ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఇంటర్వ్యూ హాల్కి వెళ్ళాక కూడా కొందరు పుస్తకాలు తీసుకొని ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ క్రామప్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ ది రైట్ థింగ్. ఇది మాత్రం అవాయిడ్ చేయాలి. ఎంగేజ్ ఇన్ స్మాల్ టాక్ విత్ ఫెలో పార్టిసిపెంట్స్. మరి 10 o'clockకి స్టార్ట్ అయ్యే ఇంటర్వ్యూకి మనం 9 o'clock వెళ్ళాక అక్కడ మనలాగే చాలామంది ఇంటర్వ్యూ కోసం వచ్చింటారు. వాళ్ళతో మనం కలివిడిగా మాట్లాడాలి. వీ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ స్మాల్ టాక్ విత్ ఫెలో పార్టిసిపెంట్స్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇంటర్వ్యూ గురించి ఉన్నటువంటి టెన్షన్ కాస్త తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మనం నీకెన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని మార్కులు వస్తే పోస్ట్ వస్తుందా, తర్వాత నువ్వు ఎక్కడ చదివావు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడవచ్చు. కానీ మరీ ఎక్కువ టెన్షన్ పడకూడదు. ఎందుకంటే అవతల వ్యక్తి మనకంటే ఎక్కువ పర్సంటేజ్తో పాస్ అయ్యాడను, లేకపోతే మనకంటే ప్రెస్టీజియస్ కాలేజ్ నుండి లేకపోతే యూనివర్సిటీ నుండి వచ్చాడను మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. సో యువర్ పర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ అనేది కేవలం పర్సనాలిటీ టెస్ట్ అనేది వ్యక్తిని బట్టి మారుతుంది తప్పనిస్తే అతను గొప్ప ఇన్స్టిట్యూట్ నుండి వచ్చినంత మాత్రాన అతనికే మార్కులన్నీ పడతాయని మనకు పడవని చెప్పడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కూడా ఒకవేళ ఇంగ్లీష్లో జరుగుతున్నదైతే ఈ స్మాల్ టాక్ అనేది చాలా బాగా పనికొస్తుంది. బయట ఇంగ్లీష్లో మనం మాట్లాడి ఉంటే ఇంటర్వ్యూ హాల్లో పోయాక కూడా అదే ఫ్లోలో మనకు ఇంగ్లీష్ మాట్లాడేకి వీలు కలుగుతుంది. డ్రింక్ ఎ లిటిల్ వాటర్ వైల్ ఎంటరింగ్ ది హాల్. మరి మన పేరు పిలిచాక తొందరలో వెళ్ళిపోవడం ద్వారా రకరకాల ప్రాబ్లమ్స్ మనకు మనం క్రియేట్ చేసుకుంటాం. అలా కాకుండా స్లోగా నెమ్మదిగా కాస్త నీళ్లు తాగి మనం నార్మల్గా అడుగులు వేసుకుని లోపలికి పోవాలి. ఒకేసారి తొందరపడి మనం స్పీడ్గా వెళ్ళామంటే మనం గ్రీట్ చేయడం తక్కిన అన్ని విషయాలు మర్చిపోతాం. అలా కాకుండా నెమ్మదిగా మనం లోపలికి పోవాలి. లోపలికి పోయే క్రమంలో కొద్ది దూరం పోయాక వాళ్ళ వైపు చూసి అక్కడ ప్యానెల్లో జనరలీ 5 members విల్ బి దేర్. ఆ 5 members అట్లీస్ట్ 2 విల్ బి లేడీస్. కాబట్టి ఆ ప్యానెల్ వైపు మనం ముందుకు నడుస్తూ వీ హ్యావ్ టు గ్రీట్ దెమ్. గుడ్ మార్నింగ్ సర్స్ అండ్ గుడ్ మార్నింగ్ మేడమ్స్. ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సర్స్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడమ్స్. దిస్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం కొత్త వ్యక్తుల్ని మాట్లాడేటప్పుడు కొంచెం స్మైల్ తోటి వాళ్ళను గ్రీట్ చేసామనుకోండి, ది ఎంటైర్ అట్మాస్ఫియర్ విల్ చేంజ్. There will be kind of friendliness. So the first and foremost thing that we have to do is ఒక స్మైలింగ్ ఫేస్ తోటి గ్రీట్ చేయడం. తర్వాత నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ప్యానెల్ వైపు పోవాలి. ఆటోమేటికల్లీ వన్ మెంబర్ ఆర్ ది అదర్ విల్ పాయింట్ టు ఏ చైర్. ఖాళీగా ఉన్న చైర్ చూపించి కూర్చోండి అని చెప్పి సైగా చేయడమో లేకపోతే చెప్పడమో జరుగుతుంది. వాళ్ళకు పొలైట్గా థ్యాంక్ యూ చెప్పి మనం ఆ చైర్లో కూర్చోవలసినటువంటి అవసరం ఉంటుంది. దెర్ విల్ బి ఎ చైర్ ఇయర్ మార్క్డ్ ఫర్ ది ఇంటర్వ్యూవీ. మన కోసం ఉద్దేశించినటువంటి చైర్లో మనం కూర్చోవాలి. కూర్చునే క్రమంలో కొన్నిసార్లు మనం చైర్ని గట్టిగా లాగడం లేకపోతే చైర్తో సౌండ్ చేయడం అలాంటివి మనకు తెలియకుండానే జరుగుతుంటాయి. వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. రెడ్లో మార్క్ చేసినవన్నీ డోంట్స్ అని, గ్రీన్లో ఉన్నవన్నీ కూడా డూస్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. డోంట్ మేక్ నాయిస్ వైల్ సిట్టింగ్. ఆ చైర్లో కూర్చునేటప్పుడు గట్టిగా లాగడం ఇవన్నీ కూడా చేయకూడదు. డోంట్ పుట్ యువర్ బిలాంగింగ్స్ ఆన్ దేర్ టేబుల్. దెర్ విల్ బి ఎ టేబుల్ బిట్వీన్ ది ప్యానెల్ మెంబర్స్ అండ్ యూ. It is their table, not your table. So, you have no business to keep your file or your pen or something like that on their table. వాళ్ళ టేబుల్ మీద మన ఫైల్స్ కానీ మన పెన్ కానీ మన చేతులు కానీ పెట్టే అధికారం మనకు ఉండదు.
డోంట్ మెడల్ విత్ దేర్ థింగ్స్ ఆన్ ది టేబుల్. టేబుల్ మీద వాళ్ళ గ్లోబ్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పెన్స్ ఉండొచ్చు, లేకపోతే అదర్ థింగ్స్ ఉండొచ్చు. వాటిని మనం టచ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, సడన్గా ఇక్కడ సైన్ చేయండి అని అనుకోండి, వీ హ్యావ్ టు టేక్ అవర్ ఓన్ పెన్. మన పెన్తో మనం సైన్ చేయాలి తప్పనిస్తే. అక్కడ స్టాండ్లో ఉన్నటువంటి పెన్ తీసుకుని మనం సైన్ చేసామనుకోండి, అది చాలా రూడ్గా కనపడుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు అవాయిడ్ టచింగ్ దేర్ థింగ్స్ దట్ ఆర్ దేర్ ఆన్ ది టేబుల్. ఓకే, సిట్టింగ్ పోస్చర్ టెల్స్ వాల్యూమ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. మనం ఎలాంటి వ్యక్తి అనేది మనం కూర్చొనే పోస్చర్ చూపిస్తుంది. మనం కూర్చొనే పద్ధతి ఎలా ఉండాలి అంటే, స్ట్రైట్గా కూర్చోవాలి. అట్ ది సేమ్ టైం మన హ్యాండ్స్ ఆర్మ్రెస్ట్ల మీద పెట్టుకోవాలి, లేకపోతే ఫైల్ మీద అయినా పెట్టుకోవచ్చు. మరి బెండ్ అయ్యి మనం కూర్చోకూడదు, అలాగనే రిలాక్స్డ్ పొజిషన్లో కూడా కూర్చోకూడదు. బెండ్ అయ్యి కూర్చుంటే టెన్షన్లో ఉన్నామని, అలాగనే టూ రిలాక్స్డ్గా కూర్చుంటే వీని కేర్లెస్గా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. కాబట్టి అంటే అవతల వాళ్ళు అలా అనుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి డీసెంట్గా కూర్చునే ప్రయత్నం చేయాలి. మెయింటైన్ ఐ కాంటాక్ట్ వైల్ యు ఆన్సర్ ది క్వశ్చన్స్. దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వీ కెన్ కాల్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బికాస్ మనం అవర్ నాలెడ్జ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ టెస్టెడ్. మనకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది రిటర్న్ ఎగ్జామ్లోనే టెస్ట్ చేశారు. మరలా ఇంటర్వ్యూ కోసం పిలిచి అదే క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు అంటే, మన పర్సనాలిటీని టెస్ట్ చేయడం కోసం. ఇంటర్వ్యూ ఈజ్ టు టెస్ట్ యువర్ పర్సనాలిటీ, నాట్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. సో మనం చెప్పే ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నా, మనం ఆన్సర్ చేసే క్రమంలో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోతే మార్గం ఉండదు. కాబట్టి గుర్తుంచుకోండి, మనం ఆన్సర్ చేసేటప్పుడు మన ఐస్ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే, ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ వైపు చూస్తూ ఉండాలి. క్వశ్చన్ అడిగినటువంటి వ్యక్తి వైపే చూసి ఆన్సర్ చెప్తాము అంటే దట్ ఈజ్ అగైన్ నాట్ కరెక్ట్. క్వశ్చన్ ఎవరు అడిగినా మన ఆన్సర్ మాత్రం అందరి వైపు మనం చూసుకుంటూ మాట్లాడినట్లు ఉండాలి. అట్ ది సేమ్ టైం కొంచెం పాసిబిలిటీ ఉంటే విత్ అ లిటిల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. Speak in a moderate voice. Voice also plays a very important role. ఇతర జాబ్స్ విషయమేమో కానీ when it comes to teaching, voice is very very important. The people sitting in the panel will focus on your voice. వాయిస్లో మనకు స్వీట్నెస్ ఉందా లేదా, వాయిస్ మరి కోర్స్గా రఫ్గా ఉందా అనేదంతా చూస్తారు. కాబట్టి మరీ గట్టిగా కాకుండా, మరీ లో వాయిస్లో కాకుండా డీసెంట్ వాయిస్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ యూ డోంట్ నో ది ఆన్సర్స్, సే సారీ సార్, సారీ మ్యామ్, ఐ డోంట్ నో ది ఆన్సర్. లుక్, మనం జూనియర్ లెక్చరర్ అయినా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినా, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అయితే ఎవరు ఉండరు. లైక్ వైజ్ మనకు క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్ని క్వశ్చన్స్ మనకు తెలిసి ఉండొచ్చు, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనకు తెలియకుండా కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు గెస్ చేసే బదులు సారీ సార్, సారీ మ్యామ్, ఐ డోంట్ నో ది ఆన్సర్, నాకు ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలియదు అని చెప్పడంలో తప్పేం లేదు. క్లియర్గా మనం ఆ విషయం ఒప్పుకోవచ్చు. After the interview, thank them all. Simply say, thank you sirs and ma'ams. The duration of the interview will be something like 10 to 15 minutes. 10 minutes నుండి 15 minutes వరకు ఇంటర్వ్యూ చేస్తారు. దాంట్లో ఒక్కొక్కరు 4-5 క్వశ్చన్లు అడుగుతారు. 1-2 లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి, తక్కినవన్నీ వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. తెలియనప్పుడు మాత్రం ఐ డోంట్ నో అని చెప్పాలి. ఓకే, కొన్ని కామన్ థింగ్స్ గురించి ఈ వీడియోలో నేను చర్చించాను. ఐ హ్యావ్ ఎ వైడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రైనింగ్ పీపుల్ ఫర్ డిఫరెంట్ ఇంటర్వ్యూస్. బ్యాంకింగ్ ఇంటర్వ్యూస్ కానీ,
అలాగనే జేఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి ట్రైనప్ చేయడంలో I have got a lot of experience. If you still have any doubts and if you want to contact me, you can type the questions and send it via WhatsApp to my number 95730 and I will try to answer all your queries. Thank you for watching this video. Thank you and best of luck for your interview. Thank you.